ప్రకాష్ రావు గారు ఇప్పుడు కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు బతుకమ్మ సంబరాలు లాంటివి అదేవిధంగా తెలంగాణ జాగృతి వీటి మీదే ఎక్కువగా యాక్టివిటీ చేస్తుంటారు. దానికి పరిమితమయ్యే ఎక్కువ ఉంటారు. అయితే లేటెస్ట్‌గా బీసీ కులగణన గురించి పూలే ఇవన్నీ మాట్లాడుతున్నారు. రెగ్యులర్ సభలు, సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏంటి అప్పుడు వ్యూహం ఏంటి? ఏదో ఆమె చూస్తూ ఉంటే హ్మ్. ఆ జాగృతి సంస్థ ఏదైతుందో బీఆర్ఎస్ అన్నది జైలుకి వచ్చిన తర్వాత దేశమంతా తిరుగుతూ ఉన్నది. కానీ ఆమె నిర్ణయాలు, ఆమె మీటింగులు పెట్టడము, ఆమె ప్రదర్శన చేయడము బీఆర్ఎస్కి ఒక ప్యారలల్గా, అంటే బీఆర్ఎస్ కంటే కూడా నేను శక్తివంతంగా ప్రజల్లో ఇష్యూస్ను టేకప్ చేస్తున్నట్టుగా పాపులారిటీ రావాలన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా డిఫరెన్స్ ఒపీనియనా, ఏదో సంథింగ్ ఎక్కడో కనబడుతోంది. ఒకటి బీసీల ఇష్యూలో పోయి 2 సార్లు ధర్నా చేసింది. పూలే విగ్రహం పెట్టాలన్నది. మొన్ననైతే మే 1 నాడు భౌగోళికంగా ఏదైతుందో తెలంగాణ వచ్చింది, సామాజికంగా ఏదైతుందో జరగలేదంటుంది. తలసరి ఆదాయం హైదరాబాద్, పక్కకే 15 కిలోమీటర్ల ఉన్న వికారాబాద్లో ఏముందనేది ఇక్కడ 6 లక్షల 4 లక్షలు ఉంటే అక్కడ ₹1,00,000 పైన లేదని చెప్తున్నది. తర్వాత ఒక ఎకరం ఉన్న రైతుకు 10,000 వస్తే 10 ఎకరాలలో 1,00,000 వచ్చింది. కానీ కార్మికునికి ఏమొస్తుంది అనేది ఏదైతుందో మాట్లాడుతుంది. మరి సామాజిక అంటే ఆమె మంత్రివర్గంలో 18లో ఆమె తండ్రి ఉన్నప్పుడు 6 రెడ్లు 4 వెల్మ. మొదటి క్యాబినెట్లో ట్రైబల్ లేడు. దళితుడిని సీఎం చేస్తా అన్నాడు కదా. దళితుడిని అయితే 2006 వరకు చెప్పారనుకోండి. దళితుడిని 6 తర్వాత చెప్పలేదు, 8 సంవత్సరాలు చెప్పలేదు. మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కాపల కుక్క, నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు, నాకు పావుషేర్ బియ్యము, కాపల కుక్క వాచ్ డాగ్ ఉంటాడు, అది వేరే పెట్టి. అటువంటిది దళితుల్లో 18% ఉంటే ఒకే దళితుని చేసిండు. వెల్మ అనేది బిలో 1%, 4 ఎమ్మెల్యే చేసిండు. రెడ్డి అనేది 3-4%, 6 చేసాడు. అదే దళితులు 18% ఉంటే ఒకే దళితుడు. ట్రైబల్ 10% అన్నాడు. విభజన జరిగిన తర్వాత ఉంది కూడా ఇది ట్రైబల్. అటువంటిది ట్రైబలే లేడు ఫస్ట్ క్యాబినెట్లో. మహిళా లేదు. ఆమె మహిళా గురించి మాట్లాడుతుంది, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది, అసెంబ్లీ తీర్మానం చేస్తారు. మరి ఇవన్నీ 10 సంవత్సరాలు జరగనప్పుడు ఇటువంటి ఇష్యూస్ను ఆమె టేకప్ చేస్తుందంటే ఆమె ఎందుకు చేస్తుంది, ఏం సంగతి అనేది ఇదే అనుమానమే. అంటే ఏది ఫ్యామిలీ లోపల ఇంటర్నల్గా ఏదో సంథింగ్ ఆమె ఏదో అనుకున్న దానికి ఏదైనా పదవి అడిగిందా, ఇవ్వలేదా, ఆ పదవితోటే నేను అంటే పార్టీ లైన్ పోవాలి కదా ఆమె. మరి పార్టీ లైన్ ఏమో ఈ ఇష్యూస్ ఏమైతే రేజ్ చేసిందో పార్టీ లైన్లో ఇక్కడ తీర్మానం కానీ చర్చ జరిగినట్టు కనబడతలేదు. ఆమె ఇండివిజువల్గా ఒక బీఆర్ఎస్ అని సొంత అది మన జాగృతి అని పెట్టుకొని మరి ఇది చేస్తూ ఉంటే మరి ఇది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నది. అమలు చేయలేదు 10 సంవత్సరాలు. రాబోయే రోజుల్లో అమలు చేస్తామని కూడా చెప్పడం లేదు వాళ్ళు. అంటే ప్యారలల్గా బీఆర్ఎస్కి ప్యారలల్ లేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. తర్వాత సామాజిక న్యాయం జరగలేదు 10 సంవత్సరాలు వచ్చి, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేయడం లేదని అనడం లేదు. తో మరి ఈ భేదం ఏదైతుందో ఏది తలసరి ఆదాయం గురించి కూడా వాళ్ళ మరి ఇది పెద్ద ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటే ఆమె ఒక పార్టీ లెక్క ఆమె ఒక ఇండివిజువల్ పార్టీ లెక్క. అంటే గోవింద ప్రకాష్ గారు మొన్న మేము ఒక పోల్ పెట్టాం మేము. అంటే బీఆర్ఎస్లో బాగా పాపులర్ లీడర్ ఎవరు కేసీఆర్ తర్వాత అని పెడితే హైయెస్ట్గా వచ్చింది కేటీఆర్ గురించి హైయెస్ట్ వచ్చింది. సెకండ్ హరీష్ రావు గారు, లాస్ట్ వచ్చింది కవిత గారు. కవిత గారికి 5-6%. అంటే డ్యామేజ్ అయిన ఇమేజ్ని మళ్ళీ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి, దాంతో ఆ డ్యామేజ్ అయిన ఇమేజ్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఇట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొంటుందా? సార్, కేసీఆర్ కూతురుగా ఒక గ్రూపు కొంత ఏదైతుందో ఒక సెక్షన్ వచ్చేస్తుంది జనరల్ సీఎం కూతురు మాజీ కూతురుగా ఆమె డబ్బులా అక్కడ జిల్లాలు ఉండే ఈ మీటింగ్ సక్సెస్ చేయకపోతే మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటుందో, మళ్ళీ ఎక్కడ పక్కదారి పట్టిస్తుందో, ఎక్కడ పోయినా ఆమె ఫోన్లు చేయడము, ఆమె ఒక ప్యారలల్గా బీఆర్ఎస్ అని మన అదే జాగృతి అని పెట్టి వాళ్ళు కొంత ఫైనాన్షియల్ చేయడము, వాళ్ళు ఏదైనా పనులు గిల్ చేయడము, ఆఫీస్లో ఇంట్లో ఆఫీస్ బట్టి అదొక యంత్రాంగం. సో కూతురుగా తప్పితే ఇండివిజువల్ ఇమేజ్ అనేది కవిత ఈజ్ బిగ్ జీరో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత అయితే ఉంది ఆమె ఓవర్ అంబిషియస్. ఆమె నడబడి ఆమె డబ్బులు సంపాదించింది ఎవ్రీబడి స్నోస్ ఓవర్ అంబిషియస్ అనేది అవుతుందో. ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ అంతకుముందు ఏం వ్యాపారాలు చేసింది ఆమె. బ్యూటీ పార్లర్లే కదా పెట్టుకుంది, తప్పేం లేదు. బ్యూటీ పార్లర్లే కదా. ఆమె ఇల్లు ఏంది, కిరాయి ఇల్లే కదా.
వాళ్ళ ఇల్లు పరిస్థితి చూస్తే ఏంది, ఆమె ఆస్తులు ఏంది, ఓపెన్ ఆఫ్ అయినాయి కదా. కొందరైతే దీనికి సంస్థలకు ఈడీలకు సిబిఐలకు కూడా ఆమె ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. నేను కూడా మీ దాంట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ అది వేరే సంగతి అనుకోండి. బహిరంగమైంది లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఏదైతుందో ఇది ఓపెన్ ఫ్యాక్ట్. వివరాలకు పోతే నేను 1 to 1 కూడా చెప్పగలుగుతాను. అంటే పార్టీ ఆవిడని సైడ్ పెడుతుందా కవిత గారిని? లేదు, ఆమె ఏదో నాకు ఆశిస్తుంది అది అవ్వట్లేదు, మెయిన్ స్ట్రీమ్లో పెట్టాలని. ఎంతమంది పెడతారండి? కేసీఆర్ ఉండే ఆల్రెడీ, స్వామోదులున్న ఆయనే కదా అధ్యక్షుడు. అంటే ఇదివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఉన్నారు. ఎంతమందిని ఏదైతుందో అది చేస్తారు. ఆమె ఈ ఐడెంటిటీ కోసమే జాగృతి అని పెట్టుకున్నది. జాగృతి పెట్టుకు ఒక బతుకమ్మ వరకే పరిమితి అయి దాన్ని కంప్లీట్గా దేశ రాజకీయాలని నేను శాసిస్తా అనే పద్ధతిలో ఆమె మాట్లాడితే ఇది పార్టీ లైన్. ఇప్పటికైనా కూతురైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సస్పెండ్ చేయొచ్చావండి, కోకోలలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక లైన్ తీసుకొని ఏదైతుందో ఆ సంస్థ ద్వారా అదేదైతుందో రాజకీయ సంస్థ కాదు, రిజిస్టర్డ్ పార్టీ రాజకీయ పార్టీ కాదు. ఇటువంటి నిర్ణయాలు ఏదైతుందో ఆమె ప్రకటించినప్పుడు ఒక పార్టీ సభ్యురాలుగా ఉండి షీఈ్ ద ఎమ్మెల్సీ పార్టీ సభ్యురాలు, పార్టీ సభ్యత్వం తీసుకున్నది. ఆమెను ఇమ్మీడియట్గా ఏదో పార్టీ తీసుకొని ఏదైతుందో పార్టీని సస్పెండ్ చేయాలి, షోకాజ్ నోటీస్ చేయాలి. ఇటువంటి నిర్ణయాలు ఇది పార్టీలో పార్టీ చేయాలి, ఒక జాగృతి చేసేది కాదు. యు ఆర్ ఏ కౌన్సిల్ మెంబర్, పార్టీ సభ్యురాలు, ఇది క్రమశిక్షణ చర్య కింద వస్తుంది. ఖచ్చితంగా ఏదైతుందో కవిత గారి మీద ఏదైతుందో ఏదో ఒక పార్టీ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇది సిగ్నల్స్ ఏదైతుందో ప్రజలకు ఏదైతుందో సంకేతాలు తప్పుగా పోతున్నాయి. సోషల్ మీడియా చూసినప్పుడు ఆమెకి ఏదో అడిగిన పోస్ట్, ఆమె పార్టీ పెడుతుందని మొత్తం కోకొల్లలుగా అన్నీ వస్తున్నాయి. నాకెవరో మిత్రుడు పార్టీ ఆవిడ కొత్తగా 2-3 నాకు ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే నేను ఆమె పార్టీ ఎక్కడ పెడుతుంది, పార్టీ క్వశ్చన్ లేదు, పార్టీ పెట్టే అవకాశమే లేదు. అంటే తిరుగుబాట, బీఆర్ఎస్ మీద తిరుగుబాట అని సోషల్ మీడియాలో వస్తున్నాయి పార్టీ పెడుతుందని. ఆమె అనిపింది. నేను పార్టీ పెట్టే అవకాశం లేదు. ఆమె గుర్తింపు కోసము ఈ ఇద్దరికంటే కూడా యాక్టివ్ ఉందని, ఏదో పాపులారిటీ కోసం ఏదో ఆశిస్తుంది. అంటే గోవిందప్రకాష్ గారు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల మేము చాలా డ్యామేజ్ అయ్యాము అని కేసీఆర్ గారు ఈవిడి వల్ల మేము నష్టపోయాము అనేది ఒక అభిప్రాయంలో ఉండొచ్చు అంటారా? సార్ 100% సార్. అంటే వాళ్ళు భావిస్తున్నారా, కుటుంబ సభ్యులు భావిస్తున్నారా? భావించి మీదికి చెప్తారా సార్? బిడ్డ కూతురు కదా సార్, పార్లమెంట్లో 0 అయింది కదా సార్. అసెంబ్లీ కంటే ముందు అరెస్ట్ చేస్తే ఇది మనకు బెనిఫిట్ జరగది, అల్టిమేట్ కాంగ్రెస్ జరుగుతుంది. మన పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ సర్వేల ప్రకారం కానీ ఇంటెలిజెన్సీ కానీ పలు సర్వేలు, ఓన్ సర్వేలు కూడా మైలేజ్ అది కాంగ్రెస్ తీసుకుంటుంది. మనకు రానప్పుడు ఏదైతుందో మన శత్రువుకు పోవడం మంచిది కాదు. కేసీఆర్ ఎక్కడ పోతాడు, అన్ని ఇష్యూస్లో మనకు సపోర్ట్ చేశాడు కదా. 14 నుంచి జిఎల్ సంవత్సరం వరకు అన్ని వివాదాస్పద బిల్లులు కూడా సపోర్ట్ చేసింది కదా. మళ్ళీ చెప్పడం ఆ బిల్లు 1, 2, 3, 4, 10 ఉన్నాయి తో ఎటు పోతాడు మనకే వస్తుందని. కానీ ఎప్పుడైతే రిజల్ట్ 8 స్థానాలకే పరిమితమై కాంగ్రెస్కు బెనిఫిట్ జరిగిందో, దీన్ని మనం అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జరిగితే లోక్సభలో ఉన్న 4 కూడా మనకు రావు. 4 ఉన్నాయి కదా అప్పుడు వాళ్ళకు. 19లో 4 వచ్చాయి కదా సార్. రావనుకున్నప్పుడే ఆమె అరెస్ట్ తర్వాతనే పార్లమెంట్ ఎన్నిక జరిగి అల్టిమేట్గా బీజేపీకి బెనిఫిట్ జరిగి నష్టం జరిగి 8 స్థానాల్లో డిపాజిట్ పోయి మెదక్ కేసీఆర్ గారు ప్లస్ హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండిట్లో 1.5-2 lakhs మెజార్టీ వచ్చేది, 2 లక్షల మెజార్టీ. అటువంటిది ఆ సీటు పోయింది. కేటీఆర్ గారి అసెంబ్లీ స్థానం ఉన్న కరీంనగర్ లోక్సభ, ఆయన స్థానంలో కూడా మెజార్టీ రాలే. ఆమె జైలుకు పోవడం వల్లనే ఆమె దాంట్లో పాత్ర ఉందని, అంతకుముందు ఇద్దరు ఒకటే అని నమ్మడం వల్ల కాంగ్రెస్కి బెనిఫిట్ అయింది. లోకసభలో వచ్చి మహబూబ్ నగర్ సీఎం గారు అంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా, 3 ట్రిప్పులు చేసినా కూడా ఆయన సొంత జిల్లా ప్లస్ ఆయన ప్రాతినిధ్యం మల్కాజిగిరి కూడా ఏదైతుందో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం దూరం పెడుతున్నారు. కనుక ఏదైతుందో దీనివల్ల ఆమె వల్ల నష్టం జరిగింది.
ఇప్పటికీ ఏదైతుందో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మంత్రులు కానీ కార్యకర్తలు చూసినా ఏది చూసినా పాపులారిటీ చూసినా వాళ్ళ వర్క్ స్టైల్ చూసినా స్కాండల్స్ కరప్షను సంపాదించింది పక్కకు పెట్టండి. బట్ ఈమెంతైతే బహిర్గతమైందో లిక్కరే కాక వేరే ఇష్యూస్లో ప్రాపర్టీస్ కానీ కేటీఆర్ గారిది హరీష్ అంత బహిరంగంగా రాలా. ఈమె ఇష్యూస్ వచ్చినాయి, ఈమె ఇష్యూస్ బయటకు వచ్చినాయి, ఈమె ప్రాపర్టీస్ బయటకు వచ్చినాయి, కానీ వాళ్ళ ఇంత బహిర్గతం కాల. అదేదో పొలిటికల్ గానే చూస్తున్నారు కానీ అదే అంత జనం నమ్ముతున్న పరిస్థితి. కానీ ఏదైతుందో కవిత గారు ఏదైతుందో ఆమె పాపులారిటీ పెంచుకుంటాని కోసము పార్టీ లైన్ను పార్టీ పాలసీని ధిక్కరించి ఇష్యూస్ మీద జాగృతి పేరు మీద పోయేదైతుందో ఇండివిజువల్ అది చేస్తుంది. న్యాయంగా చెప్పాలంటే కూతురని కాకుండా పార్టీ నియమావళి ప్రకారము ఇంకెవరైనా చేస్తే అట్లా నువ్వు లైన్ తీసుకుంటే ఒప్పుకుంటావా? రేపు శ్రీనివాస్ యాదవ్ గారో గంగుల కమలాకర్ గారో లేకపోతే ఇప్పుడు మన శ్రవణ్ అయ్యాడు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళు బీసీ లైన్ తీసుకొని ఉద్యమం చేస్తే ఒప్పుకుంటావా? మీటింగ్లు పెడితే ఒప్పుకుంటావా? సామాజిక న్యాయం జరగలేదని వాళ్ళు ఏదైనా మీటింగ్లు అడ్రస్ చేస్తే అగ్రి అవుతావను? బయటకు చెప్పకపోయినా లోపల ఉంటుంది కదా లీడర్లకి. ఈమైతే బహిరంగపరుస్తుంది కదా, ప్రముఖంగా పత్రికల్లో టీవీలు వస్తుంది కదా. ఖచ్చితంగా పార్టీ ఏదైతుందో ఆమెను కట్టడి చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏదైతుందో ఇది పార్టీ నియమాలు వ్యతిరేకము, కూతురు ప్రేమతో పార్టీ లైన్ దాటి ఆమె పోయినా కూడా పార్టీ ఏమి దాని మీద కామెంటే చేయడం లేదు. ఇది పార్టీ నియమావళి కానీ పార్టీ దానికి ఎక్కడ ఇది నేను చూడలే. మరి ఆమె ఇంత పెద్ద పాలసీ మ్యాటర్స్ కూడా ఏదైతుందో షీఈ్ ఓపెన్లీ ఎక్స్ప్రెసింగ్. సోషల్ మీడియాలో నిజంగానే ఎక్కడన్నా క్లూ ఉందేమో, ఆమెకు పార్టీ పెట్టాలనే ఆలోచన వస్తుందేమో. పార్టీ పెట్టి నేను ఏదైతుందో నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు, హరీష్ రావుకును సంతోష్ గారికో లేకపోతే కేటీఆర్కు ఉంది, నాకేం లేదు అనేది ఆమె భావన వస్తుందేమో. అందరికంటే నేనే ఎక్కువ పనిచేసిన, నా వల్లే పార్టీకి లాభం జరిగింది ఆమెకు ఆమె ఆలోచిస్తున్నాడు. కప్ప ఏముంటుంది సార్, బాయిలో ఉంటే ఏదైతుంది ఇదే ప్రపంచం అనుకుంటుంది. బాయిలో ఉండే కప్ప చెరలో ఉండే కప్పగా మొత్తం కనపడుతుంది ఆమె అనుకుంటుందేమో. బట్ గాడ్ నోస్. బట్ ఏది ఏమైనా ఎక్కడో ఒక స్టాప్ ఓవర్ పార్టీ సభ్యురాలుగా కౌన్సిల్ ఆమె ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ లెక్క ఏదైతుందో ప్రవర్తిస్తుంది కనుక పార్టీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే.